హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నష్రా పలుకులు. ఈరోజు మనం నష్రా పలుకులో మన చంద్రబాబు డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన ద డెవిల్స్ గేమ్ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దాని యొక్క బ్రేక్ డౌన్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి ట్రైలర్ స్టార్టింగ్లో ఒక వాయిస్ వచ్చి అడవి దూరం చూడటానికి చాలా అందంగా ఉంటుంది అని అంటాడు. అలానే దగ్గరికి వెళ్ళగానే కనిపించని ప్రమాదం ఇంకేదో ఉంటుందని తన వాయిస్ వాళ్ళకి చెప్తారు. అంటే అడవి దూరం నుంచి ఎంత అందంగా ఉన్నా లోపలికి వెళ్ళి చూస్తున్న ప్రమాదం కనిపిస్తుంది అని తను వాయిస్తో హింట్ ఇచ్చారు. థర్డ్ షాట్లో నైట్ అయ్యి ఉంది, అందులో చందమా క్లోజప్ షాట్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ షాట్లోనే మా చంద్రబాబు కనిపిస్తాడు. ఇదిగో ఇతనే చందు, ఇతనే ఈ సినిమాకి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అన్నీ. థర్డ్ షాట్లో వచ్చి ఒక పారుపడ్డ భవంతిలో దయ్య మాస్క్తో ఒక లేడీ గెటప్లో ఒక వ్యక్తి కనిపిస్తారు. అది దయ్యం లేకపోతే ఎవరైనా గెటప్ వేసుకోవాలని చూడాలి. థర్డ్ షాట్లో మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని లోగో పడుతుంది. అలా తర్వాత నుంచి ట్రైలర్ అనేది రివీల్ అవుతుంది. థర్డ్ షాట్లో వచ్చి చంద్రబాబుతో ఇంకో నలుగురు కలిసి అక్కడ అడవిలోకి వస్తారు. ఇక్కడ మనం ఎలా చిక్కుపోయామని అంటారు. వాళ్ళు అసలుకి అడవిలోకి ఎందుకు వచ్చారు? ఏదో అన్వేషణ కోసమా, లేదంటే సరదాగా వచ్చి అడవిలో ఇరుక్కుపోయారా అనేది తర్వాత చూడాలి. లేదంటే అడవిలోకి ఎందుకు వచ్చారు అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. థర్డ్ షాట్లో వచ్చి ఒక వ్యక్తి వీళ్ళు ఏదో చూసి భయంతో పారిపోతున్నట్టుంది. మేబీ ఆ రెడ్ చింపాంజీనో లేదంటే ఇంకేమైనా చూసి భయంతో పారిపోతున్నారు. మన థర్డ్ షాట్లో మా చంద్రబాబు కొండ ఎక్కుతూ కనిపిస్తుండు. మేబీ హీస్ వెంట్ ఫర్ సర్చింగ్ సమ్వాట్. ఆ తర్వాత నెక్స్ట్ షాట్లో వచ్చి ఒక ఎర్రటి మంకీ కనిపిస్తుంది. ఆ మంకీ ఏంటి అనేది తెలియదు, కానీ ఇది వాళ్ళని వెంటబడుతూ వాళ్ళని అంతు చేయాలని చూస్తుంది. నెక్స్ట్ షాట్లో ఒక వ్యక్తి గన్ను పట్టుకొని కనిపిస్తాడు. ఇతను చంద్రబాబు ఫ్రెండే. ఇతను గన్ను పట్టుకుంటే ఇతను కానీ అసలు గన్ ఎట్ట వచ్చింది? మేబీ ఇతను ఏమైనా పోలీసా, లేదంటే గన్ అనుకోకుండా ఇతనికి అడవిలో దొరికిందా అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత భయంతో వీళ్ళంతా విడిపోయి నలుగురు కాస్త ఇద్దరు ఒక చోట, మిగతా వాళ్ళు ఒక చోట ఇరుక్కుపోయారు. తర్వాత వీళ్ళకి అసలు ఏం జరిగింది, వీళ్ళందరూ ఎట్టా సపరేట్ అయ్యనేది తెలుసుకోవటం చూద్దాం. ఆ తర్వాత వచ్చి మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బై టీమ్ పి పైరాజు అండ్ చంద్రు అలడా అని పాడుతుంది. అండ్ సో థర్డ్ షాట్లో వచ్చి వీళ్ళంతా భయంతో పారిపోయారు. మేబీ ఇది వాళ్ళు ఆ రెడ్ చింపాంజీ చూసినప్పుడు పారిపోయినాము, ఎందుకంటే లొకేషన్ సేమ్ టు సేమ్ ఒకేలాగుంది. థర్డ్ షాట్ వచ్చి మన రోజు కష్టపడే వాళ్ళకి భయాన్ని ఎదుర్కోవటం అంత కష్టమే కాదని అంటాడు. అంటే మేబీ వీళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. విహారయాత్రగా సరదాకు వస్తే ఇలా ఇరుక్కుపోయాము. ఈ షాట్లో ఇతను ఒక మాస్క్డ్ మ్యాన్ వచ్చి చందు మీద అటాక్ చేస్తాడు. ఇతనే షాట్లో ఇతను గన్ను పట్టుకొని ఎవరి మీద కాల్చి చంపాలని చూస్తాడు. మేబీ ఇది హారర్ సినిమా కాకుండా ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ కానీ ఇంకేమైనా మాఫియా కానీ అడవులు తిరుగుతుండటం, వాళ్ళకి అనుకోకుండా వీళ్ళు కనిపించడం, దానివల్ల వాళ్ళు సమస్య ఇరుక్కుపోయా అని ఫీలింగ్ కలుగుతుంది. ఆ నెక్స్ట్ షాట్లో మళ్ళీ అదే గోస్ట్ షాట్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే వాళ్ళు ఆ ఎర్రి చింపాంజీ చూసి వీళ్ళంతా పారిపోతున్నారని అర్థమైంది. అంటే మేబీ ఇది హారర్ మూవీ కాకుండా ఎవరో అడవిలో స్మగ్లింగ్ ఇల్లీగల్గా చేస్తుంటే ఇతను దయ్యం వేషం వేసుకొని వాళ్ళంతా భయపడి అడవిలోకి వాళ్ళ స్మగ్లింగ్ వ్యాపారానికి అడ్డురాకుండా ఉండటానికి ఇలాంటి ప్లాన్గా ఏమైనా చేస్తున్నారా, లేదంటే అతను ఏమైనా సైకో కిల్లరా? ఆ మాస్క్డ్ మ్యాన్ ఎవరు అసలుకి? వాళ్ళకి చంద్రు టీంకి వచ్చిన సమస్య ఏమిటి? ఇందులోంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది ట్రైలర్లో ఇంట్రెస్టింగ్గా ఉండే పాయింట్. థర్డ్ షాట్లో వచ్చి ఇతను భయంతో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అక్కడ చూస్తే అదే షాటు ఇందాక ట్రైలర్ ఫస్ట్లోగా కనిపించింది. నెక్స్ట్ షాట్లో వచ్చి మా చంద్రు ఒక కొండపైకి ఎక్కుతాడు. అదే షాటు ఇందాక ట్రైలర్ బిగినింగ్లో చూసాం. సో నెక్స్ట్ షాట్లో వచ్చి ఒక ఎర్రటి చింపాంజీ ట్రైలర్ చూసాం. అదే చింపాంజీ మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చింది. మేబీ ఈ రెడ్ చింపాంజీ చూసే వీళ్ళు మాత్రం ఇందాక షాట్లో పారిపోయినారేమో. తర్వాత వచ్చి మళ్ళీ అదే మాస్క్డ్ మ్యాన్ చందు మీద అటాక్ చేస్తుండు. మేబీ ఇందాక ఇతను కూడా రెడ్ చింపాంజీ చూసి దాని మీద షూట్ చేయడానికే ఆ గను పట్టుకొని తిరిగానేమో. నెక్స్ట్ టైం షాట్లో వచ్చి మా చంద్రబాబు
మనం ఇప్పుడు భయాన్ని ఫేస్ చేసిన టైం వచ్చిందని అంటారు. అలా ద డెవిల్స్ గేమ్ అని టైటిల్ కార్డ్ పడి ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది. చూస్తే ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అసలుకి అయోలో విహారయాత్రకి వెళ్ళిన వీళ్ళకి అసలుకి వచ్చిన సమస్య ఏమిటి, ఆ మాస్కిడ్ మ్యాన్ ఎవరు, ఆ దయ్యం ఏమిటి, రెడ్ చింపాంజీ కథ ఏమిటి, వీళ్ళు ఎలా ఇరుక్కుపోయారు, వీళ్ళకి ఏం జరిగింది అనేది ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిన పాయింట్స్. అసలుకి ఇది మాఫియానా లేదంటే అతను సైకో కిల్లరా, ఆ రెడ్ చింపాంజీలో ఎవరైనా వేషం వేసుకుని తిరుగుతున్నారా, ఆ గోస్ట్ మ్యాస్క్ నిజంగానే, లేదంటే వీళ్ళు విహారయాత్ర సైకోతో పాటు అనుకోకుండా ఒక గోస్ట్కి దొరికి ఇలా అయ్యారా, ఇది హారరా లేదంటే క్రైమ్ థ్రిల్లర్ అనేది సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.